హలో పీపుల్, నమస్తే. దిస్ ఈజ్ ఉదయ్ వైటీ. సో నేనైతే చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో చేయడానికి వచ్చిన. సో ఎందుకు నేను వీడియోలు చేయలేకపోతే ఛానల్ కొద్దిగా రిస్ట్రిక్షన్స్ పడ్డాయి అండ్ స్ట్రైక్స్ కూడా పడ్డాయి. సో దానివల్ల నేనైతే ఛానల్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు మీకు ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసిన. నా దగ్గర ఉన్నది ఇప్పుడు వర్నా కార్. సో ఇది మనది 2018 మోడల్ అన్నమాట. సేల్ కోసం ఉన్నది, మన నిజామాబాద్లో ఉన్నది, మన తెలిసిన బ్రదర్ దగ్గరనే ఉన్నది. సో లుకింగ్ అయితే సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కార్ కండిషన్ కూడా నేను ఆల్రెడీ డ్రైవ్ అండ్ టెస్ట్ చేశాను కూడా. సో మీకు కూడా ఇప్పుడు కార్ డీటెయిల్స్ గురించి చెప్తాను. అండ్ ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 2018 మోడల్, మన నిజామాబాద్ వెహికల్ ఇది. సో నేను ఇప్పుడు దాని ఇంటీరియర్ అండ్ కార్ కండిషన్ ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను అన్నమాట. వర్నా CRDI 1.6. సో ఇది అన్నమాట మన వెహికల్. సో లుకింగ్ అయితే ఒక్కసారి మనం 4 సైడ్స్ సరౌండింగ్స్ అయితే చూద్దాం. దీని సైడ్ వ్యూ అయితే ఒక్కసారి అయితే మీరు చూడండి. సో కార్ అయితే మాత్రం గుడ్ లుకింగ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, ఆసమ్ ఉంది. అండ్ మీరు ఒకవేళ ట్రయల్ చేయాలన్నా కూడా చేయొచ్చు, మన బ్రదర్దే. మీరు ఒక్కసారి నేను ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఇది మన నిజామాబాద్ బైపాస్లోనే ఉన్నది. సో ఇది ఫ్రంట్ లుకింగ్ అన్నమాట, ఒక్కసారి అయితే చూసుకోండి. వర్నా CRDI 1.6 2018 మోడల్ 6X మాన్యువల్ వెహికల్. ఇది 2018 మ్యానుఫ్యాక్చర్. సో మనకి ఇది ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉన్నది. ఒకసారి మనం కూడా లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం. ఎక్కడైతే డ్యామేజ్ లేదు, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. టైర్స్ కండిషన్ కూడా చాలా బాగున్నది, 80% వరకు ఉన్నాయి. సో ఇక్కడ వెహికల్ కూడా అయితే గ్లాస్ అయితే చేంజ్ కాలేవు, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. సో ఇది కూడా ఒరిజినలే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. ఇది మన 4K కార్స్ వాళ్ళ దగ్గర ఉన్న అయితే వెహికల్ నంబర్, ఇది వెహికల్ నేమ్, మోడల్ 2018, రిజిస్ట్రేషన్ 19, ఫ్యూల్ డీజిల్. ఇది ప్రైస్ విషయానికి వచ్చేసి 8,50,000 చెప్తున్నారు. మరి ఇంకా బార్గింగ్ కూడా అవుతుంది. కిలోమీటర్స్ రేటింగ్ అయితే 91,000 ఉంది, నాన్ టెంపరింగ్. సో గ్లాసెస్ కూడా ఎక్కడైతే ఏం రిప్లేస్మెంట్ కూడా కాలేదు. సో ఒక్కసారి అయితే ఇంజన్ కూడా చూసుకోండి మీరు. ఎక్కడ కూడా ఏం లీకేజ్ అయితే లేదు. వెహికల్ మాత్రం సూపర్ కండిషన్లో ఉంది. ఎవరన్నా మీరు ట్రయల్ చేసుకోవాలనుకుంటే ట్రయల్ కూడా చేసుకోవచ్చు. సో బానెట్ కూడా ఏం రీప్లేస్మెంట్ అయితే కాలేదు, నీట్గా ఉంది. సో అట్లనే ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల దాని ఇంటీరియర్ కూడా ఎలా ఉందో. స్క్రీన్ అయితే డిజిటలే ఉన్నది. సీట్స్ కూడా లెదర్ కండిషన్లో ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదైతే బూట్ స్పేస్. సో మనకు కూడా ఇక్కడ స్టెఫ్నీ కూడా అవైలబుల్ ఉన్నది. సో డోర్స్ కూడా ఎక్కడైతే ఏం డ్యామేజ్ అయితే లేవు. బ్యాక్ సైడ్ అయితే ఏసీ ఉన్నది, ఏసీ అవైలబుల్ ఉన్నది. ఇదన్నమాట మన వెహికల్. సో ఫ్రంట్కి వచ్చేస్తే మనకైతే ఇది కంప్లీట్ మాన్యువల్ గేర్. సో కీయే, పుష్ అవుట్ బటన్ అయితే లేదు, దీనికి ఆప్షన్ లేదు. సో పవర్ విండోస్, మనకు అన్ని యాక్సెస్ ఉన్నాయి. ఏసీ కూడా అవైలబుల్ ఉన్నది.
అండ్ వెహికల్ విషయంలో వచ్చేసి అయితే కండిషన్ అయితే బాగున్నది. ఒక్కసారి మీకు కూడా నేను 92,122 తిరిగింది. సో ఓవరాల్గా అయితే ఇది మన వెహికల్ అయితే ఇలా అయితే లుకింగ్ ఉన్నది. సో మీకు ఎవరికన్నా వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడనే మన కంటేశ్వర్ బైపాస్ దగ్గర అయితే వెహికల్ అవైలబుల్ ఉన్నది. సో ఎవరన్నా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. రేట్ విషయంలో వస్తే మనకి తగ్గుతుంది, బార్గెన్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా స్క్రాచెస్ కూడా లేదు. నేను కూడా మొత్తం ఓవరాల్గా చెక్ చేసి వీడియో తీసుకుంటున్నాను. ఒకసారి అయితే మనం రీడింగ్ కూడా చూసుకుందాం. 92,122 అయితే తిరిగింది. డీజిల్ వెహికల్ ఇది. ఓవరాల్గా అయితే ఫైన్ అన్నమాట. మనకి అయితే లోపల ఇంటీరియర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. సో బ్యాక్ రీర్ కెమెరా కూడా మనకి అవైలబుల్ ఉన్నది, మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉన్నది. సో లోపల ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్లో. సో ఇంత స్క్రాచెస్ కూడా లేదు, ఈజీగా తీసుకోవచ్చు వెహికల్. సో వెహికల్ ఆన్ చేసినా కూడా కండిషన్ మాత్రం ఇదన్నమాట. సో ఏసీ కండిషన్ కూడా బాగానే ఉన్నది, చాలా చిల్లుగా వస్తున్నది. సో నెక్స్ట్ మనం దీన్ని ముంగట ఒకసారి అయితే కార్ వ్యూ అయితే చూసుకుందాం. సో ఇప్పుడైతే మనం కార్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అండ్ దీని కండిషన్ అయితే ఎలా ఉందో మీకు అయితే చూపించిన. అండ్ ఒక్కసారి అయితే మనం బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఎలా వర్క్ చేస్తుంది, దాని క్లారిటీ ఏంది ఒక్కసారి అయితే మనం అది వ్యూ అయితే చూద్దాం. సో ఇదన్నమాట బ్యాక్ సైడ్ క్లారిటీ అయితే. ఒకసారి అయితే మీరు ఫ్రంట్ లుకింగ్ అయితే చూసుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆసమ్. దీనికి ఇక్కడ కూడా అసలు ఒక నెగటివ్ చెప్పడానికి అసలు ఆప్షనే లేదు. సో దీని బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూసుకోండి. సో దీని లొకేషన్ వచ్చేసి మన నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్, ఇక్కడనే పండర్పూరి చాయ్ అండ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంప్ ఉంది. దీని అపోజిటే మన జుబేర్ అన్న షాప్ 4K కార్ డెక్కర్స్ అయితే లొకేట్ అయి ఉంది. ఒక్కసారి అయితే మీరు కూడా వ్యూ అయితే చూసుకోండి. 4K కార్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే సేల్ చేసిండి ఇప్పటివరకు అన్న అయితే. సో ఇంకా నంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ కూడా చూపిస్తాను. ఇది విటారా బ్రీజా, ఇది కూడా సేల్లో ఉన్నది అండ్ ఇప్పుడు కూడా సేల్లో వెళ్ళిపోతుంది కూడా అది. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయి అండ్ జిమ్మీ వెహికల్ ఉన్నది బ్యాక్ సైడ్లో. మీకు అన్ని నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. అని కాసే సేల్ కాకుండా అన్న మన దగ్గర ఇక్కడ ఇంటీరియర్ పార్ట్స్ కూడా డిజైన్ అయితే చేస్తాడు. సో ఇది 4K కార్ డెక్కర్స్ ఆటో కన్సల్టెన్సీ. ఇక్కడైతే అన్నది కాంటాక్ట్ సెల్ నెంబర్ కూడా ఉన్నది.